రియల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మరి ఈ వీడియో మస్ట్గా వాచ్ చేయండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి రెమెడీ చెప్పబోతూ ఉన్నారు. సో ఏంటి ఆ రెమెడీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది అంటే ఓవర్ వెయిట్ ఉంటారు. వెయిట్ని మన ఏజ్కి, మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి అని అంటారు. అసలు ఓవర్ వెయిట్ ఎందుకు ఉంటారు? అండ్ చాలా మంది పాపము ఆ వెయిట్ తగ్గించుకోవడానికి జిమ్లలో జాయిన్ అవుతారు, రకరకాల మెడిసిన్స్ వాడతారు, అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడలేక ఇంకా దాన్ని వదిలేస్తారు. ఒకవేళ కొంతమంది ప్యాకేజ్ లాగా పార్లర్స్లో కూడా జాయిన్ అయిపోయి అవి ఇవి ట్రీట్మెంట్లు తీసుకున్నన్ని నాళ్ళు సన్నమైపోతారు. ఆపేయగానే మళ్ళీ లాభవ్వడం ఎంతమంది సెలబ్రిటీస్ని కూడా చూసాము. అసలు వెయిట్ ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి? అండ్ మీరు సింపుల్గా ఏదైనా రెమెడీ చెప్పగలరా? ఊరికి లాంగ్ టర్మ్ 10 మెడిసిన్స్ వాడలేక ప్యాకేజ్లకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా సింపుల్గా ఒక్కటేసారి వాడే మెడిసిన్ ఏదైనా మీరు చెప్పగలరా? తప్పకుండా అమ్మా, మనసుంటే మార్గం ఉంది. సో చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనేటువంటి సంకల్పం ఉంటుంది, కానీ ఇంతకుముందే మీరు చెప్పినట్లు ఆచరణలో రకరకాల ఇబ్బందుల వల్ల ఆచరించలేకపోవడం చేత ఆ వెయిట్ అనుకున్నటువంటి స్థాయిలో వెయిట్ లాస్ కావడం జరగదు. దీనివల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి. వెయిట్ లాస్ కాకపోగా కొంతమంది మరీ రోజు రోజుకు, వారం నెలకు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధంగా వెయిట్ పెరగడం ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యదాయకం కూడా కాదు. మరి చాలామందికి తెలిసినప్పటికీ కూడా దాన్ని పాటించలేకపోవడం చేత అట్లే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది టయానికి ఆ మెడిసిన్ తీసుకోలేరు, కరెక్ట్ డోస్కు తీసుకోలేరు, కరెక్ట్ డోసు మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. కొంతమంది మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. రకరకాల పనుల ఒత్తిళ్ల వల్ల కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఆబ్లిగేషన్స్ వల్ల కానీ, ఏదో ఒక రకమైన కారణం చేత మరి అన్ని రకాల మెడిసిన్స్ తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా మేము చాలా మందిని చూస్తుంటాం. మీరు అడిగినట్లే, సార్ ఒక్క మెడిసిన్ ఏదో ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి కూడా అడుగుతుంటారు అనమాట. ఖచ్చితంగా వాడతాం సార్ మేము, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన పెరిగిపోతుంది. వెయిట్ మరి పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. మంచి రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఒక రెమెడీ, గన్ షాట్ రెమెడీ, ఎన్నిసార్లు వాడకుండా రోజు ఒక్కసారి వాడుకుంటే ఏదైనా ఉంటే మేము వాడుకుంటాం సార్ అని చెప్పేసి కూడా మమ్మల్ని అడుగుతుంటారమ్మా. దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్తాను చూడండి. కేవలం రాత్రిపూట వాడుకుంటే సరిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఈ రెమెడీ. మిగతా టైంలో అంటే ఎవరి బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు, ప్రిపరేషన్ సాధ్యం కాకపోవచ్చు, వాడుకునే కూడా మర్చిపోవచ్చు, అదర్ ఆ టయానికి ఇంట్లో లేకపోవచ్చు, నంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. సో నైట్ అయితే ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే 150 ml వేడి నీళ్ళు తీసుకోవాలి. రాత్రిపూట 150 ml వేడి నీళ్ళు తీసుకొని 150 ml వేడి నీళ్ళలో 1 గ్రాము దాల్చిన చెక్క, మంచిది ఒరిజినల్ దాల్చిన చెక్క మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి పౌడర్ తయారు చేసేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట 1 గ్రాము దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలన్నమాట. 150 ml వేడి నీళ్ళలో 1 గ్రాము దాల్చిన చెక్క చూర్ణము, 15 ml ఈ యొక్క యాపిల్ సైడర్ వినేగర్ వేసేయాలి. యాపిల్ సైడర్ వినేగర్ ఇది కూడా మనకు మంచి క్వాలిటీ మార్కెట్లో దొరుకుతుంది. సో 15 ml 15 అంటే 15 ml యాపిల్ సైడర్ వినేగర్ వేసేసి అందులో ఒక ఇంత ప్రమాణం అంటే దాదాపు 2 to 3 grams ఈ అల్లం ఏదైతే ఉందో బాగా దంచేసేసి అల్లాన్ని కూడా అందులో వేసేసారు. పచ్చి అల్లమా? అల్లాన్ని క్రష్ చేసేసి, లేకపోతే బాగా తురిమేసేసి బాగా మెత్తగా తయారు చేసి కూడా వేయచ్చు, లేకపోతే క్రష్ చేసేయచ్చు, లేకపోతే దంచేసేసి 1 స్పూన్ అల్లపు రసం కలుపుకోవచ్చు, ఎవరికి ఎలా వీలైతే అలాగా. సో ఈ విధంగా తయారు చేసుకున్నట్టు దాంట్లో తేనె వాడదేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు, లేకపోతే కేవలం ఇదే ఔషధాన్ని వాడకుండా సరిపోతుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడి, యాపిల్ సైడర్ వినేగరు, అదేవిధంగా అల్లం, బస్ ఇవే సరిపోతాయి. సో బ్రహ్మాండమైనటువంటి ఈ వెయిట్ లాస్ డ్రింక్ తయారైపోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకుంటున్న డ్రింక్ని మనం ఏ విధంగా అయితే కాఫీ, టీ ఈ విధంగా తాగుతామో అదే పద్ధతిలో కాస్త సిప్ చేస్తూ తాగేసారు. సో తాగేసిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని మొత్తం మనం డ్రింక్ అంతా తాగిన తర్వాత ప్లెయిన్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో గార్గిల్ చేసేసి ఉమ్మేసారు.
ఎందుకంటే యాపిల్ సైడర్ వినేగర్, నిమ్మరసం ఇది ఈ చిగుళ్ళ మీద ఎక్కువసేపు ఉన్నప్పుడు రాత్రి పడుకుంటాం కదమ్మా. సో అవును. దానివల్ల ఈ పళ్ళు కానీ చిగుళ్ళు కానీ డ్యామేజ్ కాకుండా ఉండేందుకే ఓకే. ఒకసారి గార్గిల్ చేసేస్తే వాటర్ ఉమ్మేసేస్తే సరిపోతుంది. ఓకే. సో చాలా సింపుల్ రెమెడీ. సో ఈ విధంగా రోజు రాత్రిపూట నేను చెప్పినట్టు పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఎలాంటి బెనిఫిట్స్ అంటే దాల్చిన చెక్క మనకు దొరికేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్స్లో అగ్రస్థానాన్ని వహించింది. అంటే లవంగాల తర్వాత బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా దాల్చిన చెక్క చెప్తారు. అంటే కణజాలాన్ని అత్యంత ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ కొన్ని రకాల పదార్థాలు సిసమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్, కౌమారిన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రక్త సరఫరాను మెరుగుపరచడమే కాకుండా మెటబాలిజాన్ని వేగవంతం చేసేదానికి, ఫ్యాట్ను త్వరగా బర్న్ చేసేదానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. చాలా మందిలో మరి వెయిట్ తగ్గకపోయేసరికి మానసిక ఒత్తిడి మొదలైపోతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా వెయిట్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు పద్ధతుల్లో జరిగిపోతుంటుంది అనమాట. సో మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది అనమాట. చక్కటి నిద్ర కూడా దాల్చిన చెక్క వస్తుంది. దాల్చిన చెక్క వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా రెండవ పదార్థంగా మనం యాపిల్ సైడర్ వినేగర్ వేస్తున్నాం. ఈ యాపిల్ సైడర్ వినేగర్ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఫ్యాట్ బర్న్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే మెటబాలిజాన్ని అత్యంత వేగవంతంగా సమర్థవంతంగా నిర్వహించేదానికి ఈ యొక్క యాపిల్ సైడర్ వినేగర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే సార్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్ మెటబాలిజాన్ని వేగవంతం చేసి శరీరంలో దేహంలో ఎక్కడ ఫ్యాట్ కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేదానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రాత్రిపూట మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా పిండి పదార్థాలు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఆ పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా కంట్రోల్ చేసేదానికి కూడా ఈ యొక్క యాపిల్ సైడర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొవ్వు పదార్థాలు కూడా త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు కూడా యాపిల్ సైడర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాత్రిపూట మనం ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి త్వరగా జీర్ణమైనప్పుడే దాని యొక్క ప్రభావం చేత త్వరగా అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి చాలా స్లోగా జీర్ణం చేసేటువంటి శక్తి, అదేవిధంగా మెటబాలిజాన్ని వేగవంతం చేసే శక్తి, ఫ్యాట్ను కరిగించేటువంటి శక్తి యాపిల్ సైడర్ వినేగర్కు ఉంది. నాట్ ఓన్లీ వెయిట్ అంటే ఫ్యాట్ కూడా తగ్గుతుంది అన్నమాట. తగ్గిపోతుంది. ఓకే. అట్లే నిమ్మరసంలో విటమిన్ సి ఉంది, మీకు అందరికీ తెలుసు. విటమిన్ సి మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతున్నారో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ వల్ల రకరకాల హానికారకమైన పదార్థాలు తయారైపోయి దానివల్ల అనేక రకాల సమస్యలు, హార్మోన్ల అస్తవ్యస్తత, షుగర్ రావడము, అదేవిధంగా ఈ బీపీ రావడము, తర్వాత రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావడం, గుండె జబ్బుల సమస్యలు రావడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ యొక్క నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా మన దేహంలో జీర్ణ వ్యవస్థలో గట్ బ్యాక్టీరియాని పెంచేందుకు కూడా ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలను ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా గట్ బ్యాక్టీరియాకి ఇప్పుడు చాలా ఫోకస్ మొదలైపోయింది అనమాట. గట్ బ్యాక్టీరియా అంటే గట్లో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఎంత బాగా ఆరోగ్యకరంగా ఉండి మరి ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత ఆరోగ్యవంతంగా ఉందని చెప్పేసి పరిశోధన కూడా నిరూపణ అయింది. కాబట్టి ఈ గట్ బ్యాక్టీరియాని పెంచేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క ఫార్ములా యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే గట్ బ్యాక్టీరియాని పెంచడం వల్ల జరిగేటువంటి మేలు ఏంటంటే, ఉదాహరణకి ఒక 50 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకున్నట్లయితే సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ తగ్గకపోవడానికి కారణం ఏమిటంటే 50 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థము గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే 100 క్యాలరీస్గా కన్వర్ట్ అయిపోతుంది. అదే కాకుండా గట్ బ్యాక్టీరియా బాగుంటే 50 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం కూడా గట్ బ్యాక్టీరియా యొక్క ప్రభావం చేత 25 క్యాలరీస్గా కన్వర్ట్ అయిపోతుంది. సో గట్ బ్యాక్టీరియా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క ఫార్ములా గట్ బ్యాక్టీరియాని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సింగిల్ మెడిసిన్ ఒక్కటే ఒక పూటకు వాడేటువంటి ఈ యొక్క సింగిల్ మెడిసిన్తోనే ఆరోగ్యకరమైనటువంటి ఆ వెయిట్ లాస్ అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. చిన్న పిల్లలు కూడా కొంతమంది ఇట్లా లావుగా ఉంటారుగా, వాళ్ళు ఇవి తీసుకోవచ్చా? వాళ్ళు హాఫ్ డోస్ తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇందులో నేను చెప్పినటువంటి డోసులో హాఫ్, ఇంకో వయస్సు ఇంకొక కొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే ఇంకా కొంచెం డోసును బట్టి డోస్ మార్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతారో అండ్ ఫ్యాట్ లాస్ అవుతారో స్కిన్ అనేది వేలాడబడము, ఇట్లా రూపురేఖలు మారిపోవడం జరుగుతుంది కదా, మరి దానికి ఇట్ సెల్ఫ్ అది టైట్నింగ్ అనేది అవుతుందా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా.
ఇప్పుడు ఇందులో ఉన్న పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ మిగతా పదార్థాలతో పాటు నిమ్మరసంలో విటమిన్ సి ఉంది. కొలాజిన్ విపరీతంగా డెవలప్ చేస్తున్నాం. కొలాజిన్ అనేది ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం చేతనే మరి వెయిట్ ఉన్నట్టుండి తగ్గిపోయినటువంటి వాళ్ళు కానీ క్రమంగా తగ్గిపోయినటువంటి వాళ్ళు కానీ చర్మం కింద ఫ్యాట్ కింద కొలాజిన్ ఆ భాగంలో కొలాజిన్ ఉంటుంది కదమ్మా, ఆ కొలాజిన్ను త్వరగా ఇది కాకుండా కొలాజిన్ త్వరగా పెరిగేదానికి, దృఢంగా శక్తివంతంగా పటిష్టంగా ఉండేదానికి, కొలాజిన్ ప్రోటీన్ బాగా డెవలప్ అయ్యేదానికి ఈ నిమ్మరసం విటమిన్ సి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు తగ్గిపోయినప్పటికీ వెయిట్ లాస్ అయినప్పటికీ చర్మం ముడతలు కానీ చర్మం అందవికారంగా తయారు కావడం కానీ కూడా జరగదమ్మా. కాన్స్టిపేషన్ అనేది అంటే ఎలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఎందుకు ఉంటుంది సార్? సర్వసాధారణంగా వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళలో కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్య ఉంటుంది. బాడీలో హీట్ ఉన్నటువంటి వాళ్ళలో అదే మనం ఆయుర్వేద పరంగా చెప్పుకోవాలంటే వాత శరీరం, వాత ప్రకృతి గల వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ అంటే వాతం అనేటువంటి యొక్క ఏదైతే ఉందో బయలాజికల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ వాత దోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో, వాత ప్రకృతి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. కారణం ఏంటంటే దేహంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని ఈ యొక్క వాతం, గాలి అని ఏదైతే చెప్తామో, ఎయిర్ అనేది చెప్తామో ఆ యొక్క ప్రభావం చేత ఆ నీటి శాతం డ్రై అప్ కావడం చేత, మలంలో ఉన్నటువంటి నీటి శాతం కూడా డ్రై కావడం చేత అలాంటి వాళ్ళకి మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. దీనికి తోడు మరి ప్రకృతి పరంగా అయితే పర్లేదు కానీ మరి ప్రకృతి పరంగా కాకుండా కూడా కొంతమందికి ఏంటంటే వాళ్ళు పాటించేటువంటి విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఫైబర్ తక్కువగా తీసుకోవడము, అట్లే నీళ్లు తక్కువగా తాగడము, తర్వాత టయానికి ఆహారం తీసుకోకపోవడము, టయానికి రెస్ట్ తీసుకోకపోవడము, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి విపరీతంగా తీసుకోవడము, మానసిక ఒత్తిడి, కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల ముఖ్యంగా మానసిక వ్యాధులకు వాడేటువంటి జబ్బులు, ఔషధాలు, అదేవిధంగా పార్కిన్సన్స్ అని చెప్పేసి ఆ యొక్క జబ్బు, ఆ జబ్బు ఒక రకమైన న్యూరలాజికల్ డిసీజ్ అనమాట. అలాంటి జబ్బులకు వాడేటువంటి కొన్ని రకాలైన మందులు, కొన్ని రకాలైన బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన టాబ్లెట్స్ వల్ల, మెడిసిన్స్ వల్ల కూడా ఈ మలబద్ధక సమస్య కలుగుతుంటుందమ్మా. ఓకే, జనరల్గా అంటే నార్మల్గా అయితే ఒక మనిషికి కంప్లీట్గా ఎవల్యూషన్స్ అనేది ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, పొద్దున ఎట్లా ఉంటే హెల్దీగా ఉన్నట్టు? కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగిందమ్మా. అంటే కాల విరేచనం కావాలి అంటే సమయానికి గంట కొట్టినట్టు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడాలి. ఈ రోజుల్లో లైట్ వేసి వెతుకున్న ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటి కూడా లాజిక్ చెప్తాను చూడండి. మనము సర్వసాధారణంగా 2 సార్లు 3 సార్లు ఆహారం తీసుకుంటున్నాం, అంతే కదమ్మా? 2 సార్లు 3 సార్లు ఇన్ జనరల్గా. సరే, ఈ మధ్య కాలంలో మరి కల్చర్ పెరిగిపోయింది, నాగరికత పెరిగిపోయింది, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, క్రేవింగ్స్ పెరిగిపోయినాయి. 4 సార్లు అయిపోయింది. మళ్ళీ 5 సార్లు కూడా మొహమాటం కొద్దీ ఎవరైనా చెప్పినారని చెప్పేసి, ఏదో ఫ్రెండ్స్ చెప్పినారని చెప్పి మధ్యలో ఒకటి, మళ్ళీ రాత్రిపూట ఇంకొక సందర్భం బట్టి ఇంకొకటి. ఈ విధంగా ఏంటి రోజు 5 సార్లు 6 సార్లు ఫుడ్ తీసుకోవడం మొదలైపోయింది. 2 సార్లు యాక్చువల్ 2 సార్లు తీసుకోవాల్సింది 3 సార్లు అయిపోయింది, 4, 5, 6, 7 సార్లు కూడా అయిపోయింది. అలా కాకుండా కొంతమంది గంటకు ఒకసారి ఫుడ్ తీసుకునేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. ఆ కేటగిరీ మనుషులు కూడా ఉన్నారండి. సో కొద్దిగా ఆకలి అయితేనే నింపేస్తుంటారు. ఈ విధంగా కూడా కొంతమంది ఉన్నారు అనమాట. కాబట్టి అంటే ఇన్నిసార్లు ఆహారం తీసుకున్నప్పుడు కనీసం రోజుకి 1-2 సార్లు మోషన్ అవ్వాలి కదండి, ఆ చెడు పదార్థము. ఇప్పుడు కనీసం 2-3 సార్లు మినిమం ఆహారం తీసుకున్నప్పుడు కనీసం 1-2 సార్లు మోషన్ కావాలి కదా. మరి ఎంతమందికి అవుతుందో ఆలోచన చేయండి. సో ఈ తీసుకునే ఆహారం పదార్థం వల్ల తయారైనటువంటి చెడు పదార్థము ఏదైతే ఈ యొక్క డెబ్రిస్ చెడు పదార్థం ఉందో, అదేవిధంగా దేహంలో జరిగేటువంటి ఈ రసాయనిక మార్పుల వల్ల, జీవక్రియల వల్ల తయారైనటువంటి మల పదార్థం ఏదైతే ఉందో, ఇవన్నీ కలిసి దేహంలో ఎక్కువ కాలము నిల్వ ఉండడం చేత వివిధ రకాలైన జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడప్పుడు తయారైనట్టు వితిన్ 24 అవర్స్ లోపే బయటికి విడలింపజేసేటువంటి పరిస్థితి మన బాడీకి ఉండాలన్నమాట. అలా అది లేకపోవడం చేతనే అనేక రకాలైన కొత్త జబ్బులు వస్తున్నాయి. ఉన్నటువంటి జబ్బులు కూడా తగ్గకపోవడం చేత మరి వైద్యులు కూడా అంతుపట్టిన అంత చిక్కని సమస్యగా కొన్ని జబ్బులు పరిణమిస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుందండి. మరి ఏంటి దీనికి ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పే రెమెడీ ఏంటి? ఒక రెమెడీ చెప్తాను చూడండి. ఇది తయారు చేసి పెట్టుకోవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. ఆ రెమెడీ ఏంటంటే ఒక 30 గ్రామ్స్ రోజా పూల పొడి తీసుకోవాలి. రోజా పువ్వుల పొడి మంచి చాలా సువాసన భరితంగా ఉంటుంది.
టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి అందరు పెద్దల వరకు వాడుకోవచ్చు మా. అంటే మార్కెట్ లో దొరికే పొడియా లేకపోతే ఫ్లవర్స్ తో మనము మనం చేసుకోవచ్చా? ఫ్లవర్స్ తెచ్చుకొని చేసుకోగలిగితే ద బెస్ట్ నేను అడ్వైస్ చేసేది. అంటే పచ్చిగా ఉంటాయి కదా అవి. ఇంట్లో పెడితే 4-5 వరకు ఎండిపోతాయి మా. ఆ, ఎండిపోతాయి ఇంట్లో మనం ఆ. ఆరబెట్టేసేస్తే 4-5 వరకు ఎండిపోతాయి. ఆ, బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవడం కానీ లేకపోతే దంచి తయారు చేసుకోవడం కానీ ఫస్ట్ మెథడ్. ఆ, ఇన్ కేస్ అలా వీలు కానటువంటి పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రీసెంట్గా మనం ప్యాక్ చేసినటువంటి ఆ రోజా పూల పొడి దొరికినట్లయితే అది కూడా వాడుకోవచ్చు అనమాట. ఉమ్. ఆ రోజా పూల పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 grams తీసుకోవాలి. అట్లే సునాముఖి పొడి అని చెప్పేసి దొరుకుతుందండి. సునాముఖి సునాముఖి. దాని పేరు. ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, పౌడరు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉమ్, ఆ పౌడర్ కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఉమ్, ఆకులు మిక్సీలో వేసేస్తే చాలా ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది విత్ ఇన్ 1 minute. ఉమ్, సో వీలైనంత వరకు అట్లా తెచ్చుకొని తయారు చేసుకోవడం మంచిది. ఉమ్, ఆ పొడి సునామికి ఆకు పొడి ఒక 30 grams తీసుకోవాలి. అట్లే ఒక 30 grams కరక్కాయ పెచ్చుల యొక్క పొడి. ఉమ్, కరక్కాయలు, సో ఓకే. కరక్కాయలు మనకు మార్కెట్లో కరక్కాయలు దొరుకుతాయి, కరక్కాయ పెచ్చులు దొరుకుతాయి, ఉమ్, కరక్కాయ పెచ్చుల నుంచి తయారించిన పొడి దొరుకుతుంది. సో కరక్కాయ పెచ్చుల యొక్క పొడి 30 grams. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 30 grams చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఉమ్, ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml వాటర్లో 1/2 teaspoon నుంచి 1/2 teaspoon వరకు, ఉమ్, సమస్య మరీ ఎక్కువగా ఉంటే 1/2 teaspoon వరకు కూడా వాడుకోవచ్చండి. ఉమ్, సమస్య కొద్దిగా ఉంటే 1/2 teaspoon వాడుకుంటే సరిపోతుంది. వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఉమ్, దీన్నే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఒక 50 to 100 ml గోరువెచ్చని మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. ఉమ్, ఇలాగ తీసుకున్నా మరి చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ శాతం మందిలో విత్ ఇన్ ఫస్ట్ డే ఒక్క డోస్ వాడినప్పటికీ దాని రిజల్ట్ కనిపిస్తుంది. కొంతమందిలో మాత్రం ఒక 2-3 రోజులు వాడేసరికి దాని ప్రభావం కనిపిస్తుంది. ఉమ్, సో ఉదయమే ఈ పేగుల చలనంతో మనకు మెలకు వచ్చేస్తుంది, అంటే సెన్సేషన్తోనే మనకు మెలకు వస్తుంది. ఉమ్, సో మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా మరి నిమిషాల తరబడి ఏదో అవర్స్ టుగెదర్ కూడా వెయిట్ చేసి ముక్కి మూరికి ఇబ్బంది పడకుండా ఉమ్, న్యాచురల్గా ప్రేగుల కదలిక జరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా లోపల తయారైనటువంటి మల పదార్థం అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఉమ్, సో సంపూర్ణంగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా రోజు రాత్రిపూట తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి మా. ఇప్పుడు వేరే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, అలోపతి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఇప్పుడు మీరు చెప్పిన పౌడర్ వాడొచ్చా? వీళ్ళు అలోపతి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్సిటివ్సే వాడుతుంటారు. అలాంటి వాళ్ళు వాడే పడితే అది ఆపేసేసి లాక్సిటివ్స్ అనేటువంటి అలోపతికి సంబంధించినటువంటి మందులు ఇది వాడుకుంటే సరిపోతుంది. ఉమ్, అట్లా ఏ వయసు వాళ్ళని వాడుకోవచ్చు ఉమ్, ఇది నేను చెప్పినటువంటి పౌడర్. కానీ చిన్న వయసు వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలాంటి చిన్న పిల్లలకైతే ఈ డోస్ 1/2 teaspoon కాకుండా అందులో ఇంకా సగం తగ్గించాలి. ఉమ్, అదేవిధంగా ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే 3-4 చిటికెల నుంచి దాదాపు 1/2 స్పూన్లో ఓకే. సగం తీసుకోవాలి. తక్కువ. అట్లా వయస్సును బట్టి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువ శాతం మంది నేను చెప్పినట్లు విత్ ఇన్ ఫస్ట్ డే రిజల్ట్ వస్తుంది. ఉమ్, కొద్ది శాతం మందిలో మాత్రం 2-3 రోజులు వాడితే కానీ రాదు. అదే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం మరొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ పసిపిల్లలు పాపం వాళ్ళకు నోరు లేదు, ఏడుస్తుంటారు, కడుపులో అజీర్ణంగా ఉంటుంది, పాలు జీర్ణం కావు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఉమ్, మోషన్ కాకపోవడం చేత కడుపు నొప్పి, పోటు, సంకటము, అనీజీ, డిస్కంఫర్ట్ అని ఉంటాయి. ఉమ్, సో తల్లులు వాళ్ళ ఆ బాధను గమనించే తల్లులు కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది తప్ప మరి పసిపిల్లలు చెప్పుకోలేరు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తల్లులు కూడా ఏం చేయాలంటే మరి జస్ట్ ఒక పించ్ ఆఫ్ దట్ పౌడర్ ఉమ్, తీసుకొని సన్వాలతో రంగరించేసేసి కానీ లేకపోతే తేనెతో రంగరించి కానీ నాలుక చేస్తే ఉమ్, చప్పరించి మింగేస్తారు పిల్లలు. ఉమ్, సో చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే. సో పొట్ట ఉబ్బరం తగ్గిపోతుంది, పొట్ట నొప్పి తగ్గిపోతుంది, తర్వాత పొట్టలో కంఫర్టబిలిటీ వస్తుంది, బాగా ఆకలి అయిపోతుంది, ఉమ్, ప్రేగుల చలన శక్తి జరిగి బాగా మోషన్ అయిపోతుంది. చిన్నపిల్లలు అంత హుషారుగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండేదానికి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మీరు అంటే ఆహారపు అలవాట్లు మారిపోయాయి, చాలా ఎక్కువ సార్లు తింటున్నారు అని అంటున్నారు కదా, అంటే అట్లా తినొద్దా? కొంతమందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ తింటారు, ఆఫ్టర్నూన్ తింటారు, నైట్ మనం హెవీ మీల్స్ తీసుకుంటాం, మధ్యలో స్నాక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చా? కొంతమందికి ఏమో గంటకు ఏదో ఒకటి తినడం అలవాటు ఉంటుంది, లంచ్ లైట్గా తీసుకుంటారు. అసలు ఆహారం అనేది మార్నింగ్ టు నైట్ వరకు ఎట్లా తీసుకోవాలి? నిజంగా చెప్పాలంటే మనం పూర్వకాలం పెద్దల పద్ధతిలో మరి పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి వాళ్ళు పాటించిన విధానం చాలా చాలా మంచిదమ్మా. సాయం ప్రాతర్ మనుష్యాణం అశనం వేద నిర్మితం అంటుంది మన వేదశాస్త్రం. సాయం ప్రాతర్ మనుష్యాణం అశనం వేద నిర్మితం, 2 సార్లు మనం ఆహారం తీసుకోవాలి. పూర్వకాలం అంతా మరి ఏకభుక్త, ఒక భోజనం చాలా మంచిది,
కానీ ఏదో పెద్ద పెద్ద వాళ్ళకు ఋషి పుంగవులకు సరిపోతుంది కానీ అందరికి సామాన్య మానవులకు వీలు పడదు కాబట్టి సో మనం 2 పూట్ల ఆహారం తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనకు తీసుకునేటువంటి విధానం కానీ ఆహారం వండుకునేటువంటి విధానం కానీ సరిగ్గా తెలియక అవగాహన లోపంతో వాటిని సరిగ్గా తయారు చేసుకోలేక అటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట ఇడ్లీ, తర్వాత దోశ, తర్వాత ఈ చపాతి, ఉప్మా ఇలాంటివి తీసుకోవడం చేత వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడం చేత కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యేసి వెంటనే మళ్ళీ ఆకలి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెడ్ తీసుకోండి, మైదా పిండితో చేసినటువంటి బ్రెడ్, తర్వాత ఇట్లాంటి బేకరీ ఐటమ్స్ తీసుకున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో 1 గంట 2 గంటలు మళ్ళీ ఆకలి అయిపోతుంది. క్రేవింగ్ వచ్చే కొద్దీ మళ్ళీ ఫుడ్ తీసుకుంటాం. సో ఫుడ్ తీసుకునే కొద్దీ మళ్ళీ జీర్ణం అయిపోతుంది, అదంతా ఫ్యాట్ కింద మారిపోవడము, షుగర్ కింద మారిపోవడము, మరొక చెడు పదార్థం కింద మారిపోవడం జరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో మరి ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, అవసరాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఈ విధంగా సంతులిత ఆహారం తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. మనకు తెలియక అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తీసుకునేటువంటి ఈ ఆహార పదార్థాలు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. ఉదయం కార్బోహైడ్రేట్ ఫుడ్డే త్వరగా జీర్ణం అయిపోతుంది. పాలిష్డ్ ఫుడ్, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అంటే మొత్తం పాలిష్ చేసినటువంటి ఇడ్లీ, దోశ, ఉప్మా, తర్వాత చపాతి, మీరు ఏదైనా తీసుకోండి మొత్తం పాలిష్ చేసినటువంటి ఆ యొక్క ధాన్యాలతోనే చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనం అట్లా అయిపోయింది, రాత్రిపూట తీసుకునే ఆహారం అయిపోయింది. సో దీనివల్లనే మరి త్వరగా జీర్ణం అయిపోతుంది, త్వరగా ఆకలి అయిపోతుంది. అలా కాకుండా సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.